లక్ష్మి కథల ప్రపంచానికి తెలుగు నవలా శ్రోతలకు స్వాగతం. తపోభూమి అనే నవలను మనం వింటున్నాం కదండి. మనం 4 భాగాలను వినేసాం. ఈరోజు ఈ వీడియోలో మనం 5వ భాగం విందామండి. రాసిన వారు అరికెపూడి కోడూరి కౌసల్యాదేవి గారు. చదివి వినిపించేది పద్మిని. ఉదయం బాగా వాన కురుస్తున్నది. చాలా రహదారులు మోకాలి లోతు నీళ్లు నిండి ప్రయాణం చాలా కష్టంగా ఉన్నది. రోజు 20 నిమిషాలలో కాన్వెంట్కు చేరే రిక్షా ఈరోజు అతి కష్టం మీద గంట పైగా తీసుకున్నది. రిక్షా దిగి తడిసిన చీర చెప్పులు సర్దుకుంటుండగా పక్కన కారు నుండి అని దిగింది. రెయిన్ కోటు టోపీలో బుట్ట బొమ్మలా ఉన్నది. అంతా నీటిమయంగా ఉన్నందున అనీని నౌకరు జాగ్రత్తగా ఎత్తుకుని తీసుకెళ్తున్నాడు. మీకు కారు లేదా మేడం? తడిసిపోయారే. చీర కుచ్చిళ్ళు జాగ్రత్తగా ఎత్తి పట్టుకుని నడుస్తున్న రాధిక అన్ని మాటలకు నవ్వింది సమాధానమియ్యకుండా. జాగ్రత్తమ్మా, మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను. వానొస్తే లోపల కూర్చో, తడవకు. అలాగే డాడీ అంటోంది అని. అప్రయత్నంగా అటు వెనుదిరిగి చూసింది రాధిక. ఆమె కనులు విస్మయంగా కదిలాయి, నీటిలోని చేప పిల్లలాగా. పైన కురుస్తున్న వాన కూడా విస్మరించి కట్టి నిలబెట్టినట్లే ఆగిపోయాయి పాదాలు. అని పైనే దృష్టి కేంద్రీకరించి ఉన్న అతడు నందగోపాల్. తన నందు అప్పటికంటే పుష్టిగా అందంగా రంగుదేరి ఉన్నాడు. డ్రైవర్ రాలేనట్లుంది. అతడే నడుపుతున్నాడు కారును. అటు ఇటు వస్తున్న రిక్షాలకు అడ్డు కాకుండా కారును మళ్లించడంలోనూ వానగా ఉన్నందువలన అతడు రాధికను గుర్తించలేదు. ఏమిటి రాధిక, అలా నిలిచిపోయావు? మరో అధ్యాపకురాలు విస్మయంగా చూస్తూ అడగడంతో పరధ్యానం నుండి జాగ్రత్త అవస్థకు దిగిన రాధిక మౌనంగా లోనికి నడిచింది. ఆమె ఎదలో దావానంలా రేగింది. అంతటి వానలోనూ దాహం అనిపించింది. బోనాంతరాలను ఏకం చేస్తూ కురిసిన పెద్ద వర్షం కంటే అధికమైన కన్నీటిని వర్షిస్తుంది ఆమె అంతరంగం. ఏదైతే కాకూడదని అహోరాత్రులు ఆ దైవాన్ని ప్రార్థిస్తుందో అదే జరిగిపోయింది. నందు రాధికను మరిచి వివాహం చేసుకున్నాడు. సంతానానికి జన్మనిచ్చి పెంచుకుంటున్నాడు. ఉన్నత స్థితిలో ఉన్నాడు. బహుశా అతడు గతాన్నంతనూ మరిచి ఉండొచ్చు. తాను మాత్రం అతడిని గొప్ప ప్రేమికునిగా నమ్మి తన కోసం తప్పక తిరిగి వస్తాడనే ఆశతో జీవిస్తుంది. అదేమిటి రాధిక, వానలో స్నానం చేసొచ్చి పైగా తలైనా తుడుచుకోకుండా అలా గోపికలా కూర్చున్నావేమిటి అని ఒక ఆమె అడిగితే, ఎవరిని చూచావేమిటి అంత పరధ్యానంలో పడ్డావు అని ఇంకొక ఆమె హేళనగా అన్నది. వెన్ను తట్టినట్ల అయ్యింది రాధికకు. విద్యలు అధికమైన ఆయేటికాయేడు వయసు పైబడుతున్న బుద్ధులు మాత్రం చాలా మందికి ఎదగవు. హద్దులు అసలే తెలియవు. తాను వానలో నిలిచిపోయి నందు దశ చూడడం వారు గమనించారు. అవును కావచ్చు, కానీ అందులో అంత హేళన దేనికి? ఛీ, వారి మాటలకు ప్రత్యుత్తరం ఇవ్వలేదు. చేరుమాలతోనే తల తుడుచుకుంటూ ఉండిపోయింది. ఆలోచనలు ఎక్కడికెక్కడికో తిరుగుతున్నాయి. 1 గంట సేపు తరగతికి పాఠం చెప్పగానే ఆమెకు జ్వరం వచ్చినట్లయింది. మరో గంట బలవంతంగా కూర్చుని ఏదో చెప్పాలనిపించింది, కానీ ఆ పైన ఇక సాధ్యం కాలేదు. అది జ్వరమో ఆలోచనల భారమో తెలియదు, కానీ విశ్రాంతి మాత్రం అత్యవసరం అనిపించింది. అందుకే సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరింది. నీరు కొంత తీసేసిన వానలేదు. నడిచి వెళ్ళిపోవాలి. ఈ సమయంలో రిక్షాలు దొరకవు. కాలినడకన నిదానంగా నడక ప్రారంభించింది. సగం దారి నడిచింది. మరలా అప్పటికప్పుడు ఆకాశం మేఘావృతమై విపరీతమైన వాన కురియసాగింది. మధ్య మధ్యన పెళపెళ రావాలతో ఉరుములు మెరుపులు. ఎంత త్వరగా అడుగులు వేయాలన్నా ఎదురుగాలి బలవత్తరమైన అవరోధమై ఆటంకపరిచింది. పూర్తిగా తడిసి ముద్దై ఇల్లు చేరిన రాధిక ధిక్కరించిన విధిని నిందించుకుంటూ తాళం తీసి గదిలో అడుగుపెట్టింది. ఆమెను మరింత విసిగించే పరిస్థితి అక్కడ ఎదురు చూస్తున్నది. ఉదయం ఇల్లు విడిచే సమయంలో కిటికీ తలుపులో మూయడం మర్చిపోయిన కారణంగా వానంతా గది నిండా ప్రవేశించింది. కిటికీ పక్కగా ఉన్న పెట్టెలు బెడ్డింగు పూర్తిగా తడిసిపోయాయి. పెట్టెలోని చీర తీసుకుని మూత సరిగా వేయని కారణం ఇప్పుడు శిక్షగా మారి బాగా పని కల్పించింది. పెట్టెలో బట్టలు పుస్తకాలు అన్నీ తడిశాయి. తాను ఆపదమస్తకం తడిసి ఉన్నదనే విషయాన్నే విస్మరించి ఆ సేవలో మునిగింది. అన్నిటినీ మంచంపై విడివిడిగా పరిచి ఆరడానికి ఫ్యాన్ తిప్పింది. పుస్తకాలు ఇంచుమించు అన్నీ తడిశాయి. కానీ భగవద్గీతను ముందు చేతిలోకి తీసుకుని పేజీలు తిప్పింది విచారంగా. తల్లి ఉంటే ఇంట్లో తనకేమీ తెలిసేది కాదు, కానీ ఆమె పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళింది 4 రోజుల క్రితం. లోపల అంతా తడవలేదు. ఈ కవరు ముందు తీసేస్తానో
అనుకుంటూ పుస్తకం పైన చుట్టిన వారపత్రికను తీసి పడేస్తుంటే ఆ లోపల నుంచి ఒక ఉత్తరం కింద పడింది. చిరంజీవి రాధికకు కృష్ణ. ఆత్రంగా పరుగులెత్తాయి నేత్రాలు. అందలి అక్షరాలు వరుసల వెంట. రాధి, ఆశ, ఊహ మానవ జీవితానికి పట్టుకొమ్మలని నా అభిప్రాయం. దైవం ప్రత్యక్షమవుతాడనే ఆశతోనూ తన కోర్కెలని తీర్చగలడనే ఊహతోనూ భక్తుడు దైవం గురించి తపం చేస్తాడు. అయితే అందరి ఆశ తీరిందా? ఊహ నిజమైందా? సాధారణంగా వ్యతిరేకం జరగడమే ఈ తపోభూమి చరిత్ర. అయినా మనిషిలో ఆశ చావదు, ఊహ నశించదు. నువ్వు ఈ తపోభూమిలో ఒకతవే. తపస్సు చేయడమే నీ కర్తవ్యం. ఫలితం దైవాధీనం. కృష్ణ. ఒకనాడు తప్పక నీకు దీని అవసరం వస్తుంది అన్నది ఆనాడు కృష్ణ ఈ గ్రంథం ఇస్తూ. ఆనాడే ఆమెకు తెలిసేమో తాను నందు ఎన్నటికీ కలియలేరని. ఎంత ఆశ్చర్యం! ఆ ఉత్తరం సరిగా తాను మరలా నందుని చూసిన ఈ రోజే దొరకడం. విధిలీల ఎంత విచిత్రమైనది. ఇప్పుడేమిటి తన కర్తవ్యం? 2 రోజుల తర్వాత మళ్ళీ పాఠశాలకు వెళ్ళగలగను అనుకున్నది. కానీ ఆ జ్వరం వారం రోజులు పడక వేయించింది. మరో 4 రోజుల వరకు నీరసం కాలు కదలనీయలేదు. ఈలోపుగా సుజాత, కమల వచ్చారు 2 సార్లు చూడడానికి. ఏమిటి రాదుగా, 4 ఏళ్లుగా చూస్తున్నాం, నీకెప్పుడూ జబ్బే లేదు, ఉన్నట్లుండి ఇలాగైపోయావేమిటి అని వారు అడిగిన దానికి రాధిక ఏం చెప్తుంది? జ్వరానికి, అనారోగ్యానికి కారణాలు వెతికి వ్యాఖ్యానించడమా? మానవ శరీరానికి రోగాలు రాకుంటే ఎవరికొస్తాయి అన్నది రాణి నవ్వు తెచ్చుకుంటూ. కమల గటికురాలు. ఒక మాట అడిగేదా రాధిక అన్నది. అబ్బో, పర్మిషన్ కావాలా అడగడానికి? అదేదో సాధారణ విషయం అనుకొని తేలికగా అనేసి రాధిక తీరా కమల అడిగిన విషయం విని నివ్వెరపాటుతో స్థడువైంది కొంతసేపు. ఆ అమ్మాయి అని, అదే అన్నపూర్ణ తండ్రి నీకు స్టూడెంట్ లైఫ్లో ఫ్రెండ్ అట కదూ అనుకోని ఈ ప్రశ్న రాధికను చకితురాలిని చేసింది. విద్యావతులు కూడా ఇంత అనాగరికంగా మాట్లాడగలరా? తనలో తానే సమన్వయించుకోలేక సతమతమవుతున్న రాధిక మౌనం కమలకు బలాన్నిచ్చింది. నీకు జ్వరం కాదు, ఏమీ కాదు. ఇక ఉద్యోగం రాజీనామా చేస్తావని, పెళ్లి చేసుకుంటావని అంటున్నారు అందరూ. చర్మకోలుతో కొట్టినా బాధ అనిపించిందేమో. కమల అతి మృదువుగా సంబోధించింది. ఏదో ఎవరికీ తెలియని రహస్యం తనకు ప్రత్యేకంగా రాధిక చెప్పబోతున్నదనే కుతూహలంతో. ఏమిటి అంది కమల ఆత్రంగా. గెట్ అవుట్. అతి మెల్లగా పదునుగా ఉన్న మాటలు తాను సరిగానే విన్నానా అనుకున్న కమల దిమ్మెరపోయి చూసింది. అర్థం కాలేదా? అవతలికి పొమ్మంటున్నాను. చదువుకున్నాం, ఉద్యోగాలకు వెళ్తున్నాము అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి మనం. కమల. ఆ వెనువెంటనే సుజాత విసవిసా వెళ్ళిపోయారు. ఉన్నమాట అంటే ఉలికెక్కువట అని తమలో తాము పోతూ పోతూ అనుకోవడం రాధిక వినకపోలేదు. ఇంత తేలిక మనుషులనా నేను స్నేహితులని భ్రమసి గౌరవించాను ఇన్నాళ్లుగా. ఎంతో మందితో కలిసి చదువుకుంటాం, ఇంకెంతో మందితోనో కలిసి తిరుగుతాం, బ్రతుకుతాం. కానీ సమస్య ఎదురైనప్పుడు విపత్కర పరిస్థితులలోనూ మాట సాయం కూడా చేయలేని అల్పులు. ఒక కాకి కావుమంటే అన్నీ అందుకుంటాయి, కలిసి అరుస్తాయి, కలిసి తింటాయి. కానీ ఒక మనిషి అరిస్తే 100 మంది వినోదిస్తారు. ఒకరు ఏడిస్తే 10 మంది పకపకలాడతారు. ఒకరిని బాధించి అనేక మంది పండగ చేసుకుంటారు. ఏమి మానవజాతిది? వీరికి జడిసి బిడియ చెందవలసిన అగత్యం నాకేం? ఒక విధమైన మొండితనంతోనే 15 రోజుల అనంతరం తిరిగి ఉద్యోగంలో చేరింది. స్టాఫ్ రూమ్లో ఎవరికి ఎక్కువ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తానే ముభావంగా ఉన్నది. తరగతిలో అడుగు పెడుతుండగానే పిల్లలంతా బిలబిలా చుట్టుకున్నారు. జ్వరం తగ్గిందా టీచర్? ఆర్ యు ఆల్ రైట్ నౌ టీచర్? ప్రశ్నల వర్షంతో రాధికను అందరూ చుట్టుముట్టారు. చేతులు పట్టుకునేవారొకరు, చీరను పట్టుకునేవారు కొందరు, పైట కొంగు పట్టుకుని అడిగేవారు ఇంకొందరు. నిర్మాలిన్యమైన ఈ పసివారి ఆప్యాయతలు, చిరునవ్వులు వదులుకోలేకనే కానీ భుక్తి కోసము, కాలక్షేపం కోసము కాదు తాని ఉద్యోగం కొనసాగించుతున్నది. నేను ఆ రోజే చెప్పాను మీకు జ్వరం వస్తుందని అని ఆరిందాలాగా అంటుంటే నవ్వొచ్చింది రాధికకు. అంతలోనే నవ్వును మనసులో రేగిన మంట కప్పేసింది. అని నందు కూతురు అని జ్ఞాపకం వచ్చింది. తనను మూడులా మిగిల్చిన నందు కూతురు. ఇంకా వీక్గా ఉన్నారా మేడం? సాయంత్రాలు మీకోసం లోన్లీగా ఫీల్ అయ్యేదాన్ని మేడం అంటూ అని తన మాటలతో ప్రేమాప్యాయతలు ప్రకటించిన అది రాధిక మనసును అలరింపలేకపోయాయి. పుస్తకాలు తీయండి అన్నది తప్పనిసరి విద్యుత్ ధర్మంగా. పాఠాలు చెబుతుందే కానీ ఆమె ధ్యాస అంతా మరొక విషయంపై కేంద్రీకృతమై ఉన్నది. ఇలాగే ఉద్యోగంలోనే ఉంటే ఎప్పుడూ ఏదో కారణంగా నందుతో ముఖాముఖి పడక తప్పదు. అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? ఆ సందర్భాన్ని తను ఎలా స్వీకరించి తట్టుకోవాలన్నప్పటికీ
ఈ సంఘం వ్యాఖ్యానించే తీరు ఎలా ఉంటుందో ఊహించవచ్చు. అయితే దుర్మార్గపు వ్యాఖ్యానాలు తట్టుకుని నిలబడే శక్తి తనకు ఉండబోదనేది మాత్రం యథార్థం. ఎవరేమన్నా కాన్వెంట్ ప్రిన్సిపల్ మాత్రం రాధికను పూర్వపు గౌరవంతోనే ఆదరించింది. ఎప్పటి వలె ఆమెకు ఆఫీసు నిర్వహణ విషయంలో సాయం చేస్తూ సంధ్య వాలే వరకు ఉన్న రాధికకు ఆ గది బయటకు వచ్చేసరికి జ్ఞాపకం వచ్చింది అని సంగతి. అని కారు ఆమె కోసం సరైన సమయానికి వస్తే సరే, లేకుంటే పాపం ఒక్కతే కూర్చుని ఉంటుంది. తన కోసం ఎదురు చూస్తూ తనకింత మెరుపులా వచ్చింది. అనుకున్నట్లే అని 2 చేతులు 2 బుగ్గలకు ఆనించుకుని ఒంటరిగా వరండాలో కూర్చుని ఉన్నది. వీధి గేటు వైపు ఎదురు తెన్నులు చూస్తున్న చిన్నారి కనులలో గూడు కొట్టుకున్న దిగులు స్పష్టంగా దర్శనమవుతున్నది. తన వ్యక్తిగత బాధను మనక్లేశాన్ని మరిపించి నవనీత హృదయాన్ని అయిన రాధిక హృదయంలో ప్రేమాద్రతలు పొంగి పొర్లగా ఆట నడిచింది. అని ఒక్క ఉదుటన లేచి రాధిక దగ్గరకు వచ్చి చేపట్టుకుంది. లాన్స్ వాటరీగా ఉన్నాయి టీచర్, ఆడుకునేందుకు లేదు అన్నది. అవునమ్మా, ఇంకా రాలేదా కారు? డ్రైవర్కు జ్వరం వచ్చింది. కొత్త వాళ్ళని డాడీ నమ్మరు. డాడీకి తీరిక కావాలి, రావాలి. అంతలో కారు రావడము, నందు దిగి పాప కోసం చేతులు చేస్తుండగానే అని తూనీగలా వెళ్ళి అతడి చేతుల్లో వాలిపోవడము జరిగింది. ఆకలైందా తల్లి? ఏం చేయను, ఎంత ప్రయత్నించినా ఇంత సమయం అయిపోయింది అంటూ అక్కున చేర్చుకున్నాడు. అనికి దుఃఖం ప్రవాహంలా వచ్చింది. నాకు అమ్ముంటే మీరు రాకపోయినా అమ్మ వచ్చి తీసుకెళ్లేదే. అమ్మ నిమ్మని దేవుడిని అడిగేయండి డాడీ అని నీ కిందకు దింపి చెంపలు సవరించుతూ అన్నాడు. వద్దు, దేవుడు తీసుకున్న వాళ్ళని ఇవ్వడు. నువ్వు అలా అడగకూడదని చెప్పానా? పద, నీ బ్యాగు టిఫిన్ బాక్స్ తీసుకురా అంటూ ఆ వస్తువులున్న దశ చూశాడు. అప్పటికే అనికి టీచర్ జ్ఞాపకం వచ్చింది. శిలా ప్రతిమ వలె నిలిచి ఆ తండ్రి కుమార్తెలని తిలికించుతున్న రాధిక ఒక్కసారిగా అదిరిపడి వెనక్కి తిరిగింది. కానీ శిశింద్రి లాంటి అని అంత తేలికగా వదులుతుందా? టీచర్, టీచర్, ఈయనే మా డాడీ. నా కోసం ఎప్పుడూ ఇక్కడుంటారే మంచి టీచర్ ఈవిడే. వానలో తడిసి జ్వరం తెచ్చుకున్నారు డాడీ అని చేసిన పరిచయాలకు నమస్కరించబోయిన నందు హస్తద్వయం మధ్యలోనే ఆగిపోయింది. రాధి పెదవులు కదిలేయే కానీ శబ్దం వినరాలేదు. అతడి కరుణలో సంభ్రమాశ్చర్యాలు పోటీపడ్డాయి. ఎవరిని వారు సంభాళించుకోవడానికి కొంత సమయమే అయ్యింది. ముందుగా తేరుకున్న నందు మూగబోయిన కంఠాన్ని సవరించుకున్నాడు. రాధిక గేటు దశ నడవాలనుకున్నదే కాని కాళ్ళు కదలవు కదా. నందు కనులలో ఇప్పుడు విభ్రాంతి సమసిపోయి ఆనందం నెలకొన్నది. సంతోషం తొణికిసలాడే గళంలో అడుగుతో రాధిక దశ నడిచి రాసాగాడు. బాగున్నావా రాధి? రాధిక నిశ్చలంగా నిలిచిన తీరులో గాని గంభీరంగా ఉన్న ముఖ కవళికలో గాని ఎటువంటి మార్పు లేదు. నందు వదనంలో బాధ సుడులు తిరిగింది. రాధి, నీ నందును గుర్తుపట్టలేదా? వెంటనే ములుకుల వంటి మాటలు వచ్చి నందు హృదయంలో సూటిగా దిగాయి. కారు, సూటు, బూటు, తలకు తగని నడమంత్రపు సిరికి ఏమీ నా నెత్తికెక్కర్లేదు. మనుషులను మరిచిపోవడానికి, తప్పనిసరిగా లాంఛనప్రాయంగా పలకరించడానికి నేనే ఆనాడు ఈనాడు కూడా. శరవేగంతో గేటు వైపు దూసుకుపోయింది. నిలుచుతున్న తావునని నీరసంగా చూస్తుండిపోయిన నందోను అని కుదిపి మాట్లాడించింది. టీచర్కు మీ మీద కోపం ఎందుకు డాడీ? మీరు చిన్నపిల్లలా పోట్లాడుకుంటారా డాడీ? నందు అతమెల్లగా నచ్చ చెప్తూ అని చేయి పట్టుకుని నడిచాడు. దూరంగా కనుమరుగవుతున్న రాధిపైనే దృష్టి నిలిచి. నువ్వలా ప్రతిదీ అడగకూడదమ్మా, ఏదైనా నేనే చెప్తాను, వినాలి, పద. రాధి తలవాల్చుకుని రాస్తాకు ఒక వారగా నడుస్తున్న రాధిక ఆగి తిరిగి చూసింది. నందగోపాల్ కారు ఎక్కడో దూరంగా ఉంది. చాలాసేపటి నుంచి తన కోసం వేచి ఉన్నాడన్నమాట. ఇక్కడ క్రోధం ముప్పిరిగొన్నది రాధికలో. ఏం వెంటాడడం ప్రారంభించావా? పాపం, ఎంత శ్రమ పడ్డావేమిటి ఈ 4 రోజుల నుండి నా ఆచూకీ తెలుసుకోవడానికి? ఆమె నిందా ప్రవాహం అంతా వెలువడి ప్రవహించే వరకు నందు పెదవి కదపలేదు. రాధికను సంభ్రమంగా చూస్తూ మాటలనే విస్మరించినట్లుగా ఉంది అతని స్థితి. రాధి, అలా కోపం ప్రదర్శించకో. యథార్థం నీవు తెలుసుకోవాలి, అందుకు ఓపిక కావాలి. నీ కట్టుకథలు వినే ఓపిక లేదు నాకు. అయినా నాకేం పని, నేనెందుకు వినాలి? నిజంగా నిన్ను మొదటిసారి స్కూల్లో చూసినప్పటి నుండి నా మనసులో మంటలు రేగాయి. అంతా మర్చిపోయి బ్రతుకుతున్న నా వెంట పడకు మరలా. ఎటూ కొద్ది రోజుల్లో రాజీనామా చేసి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. ఈలోగా నా స్థితిని నలుగురు నవ్వేట్లు చేయకు. ఎంత నిర్దయంగా మాట్లాడుతున్నావు రాధి. నిన్ను నేను నలుగురు నవ్వే స్థితికి తెస్తానా? మరి ఈ నిర్జన ప్రదేశంలో ఇలా మాట్లాడుతున్న మనుషులను చూసి ఎవరైనా ఏమనుకుంటారో? దీర్ఘంగా నిట్టూర్చాడు నందు.
రాధి, మీ ఇల్లెక్కడో తెలియదు. అన్నపూర్ణ ఎంత అడిగినా నీవు చెప్పలేదట. అందుకే వివరాలు తెలుసుకుందామని నీ దారిలో వేచి ఉన్నాను. అసలు నీవు ఈ ఊళ్ళో ఎందుకుంటున్నావు? మన ఊరి అడ్రస్కు ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబు లేదు. రిజిస్టర్ ఉత్తరాలు తిరిగొచ్చాయి. ఆ మధ్య స్వయంగా వెళ్లి చూస్తే మీరు ఆ ఇల్లు అమ్మేశారని, వివరాలు తెలియవని అన్నారు అక్కడున్న వాళ్ళు. అవును, మా నాన్నకి పక్షవాతం వచ్చి ప్రస్తుతం పెద్ద కూతురి ఇంట ఉన్నారు. చేసిన పాపాలకు ఫలితమో ఏమో ఆ ఇంట ఐశ్వర్యం వచ్చినట్లుగానే నడిచింది. నేను ఇలా ఉన్నాను. అన్నిటి ఫలితంగా ఈ ఉద్యోగమే మాకు ప్రస్తుత జీవనాధారం. రాధిక నిబ్బరంగానే చెప్పిన ఈ చేదు విషయ శ్రవణంలో నందు వదనం వివర్ణమైంది. అతడు తేరుకునేలోగా రాధిక చాలా దూరం నడిచింది. అగ్నిశిలల్లో ఉన్నదామె వదనం. నందు ఆమె వద్దకు వడివడిగా నడిచాడు. ఎవరైనా చూస్తారనే జంకు భయం లేదామెకు. రాధి, బాణం లైట్ తిరిగింది రాధిక. దయించీక నాతో మాట్లాడకు, వెళ్ళు. ఈ చెప్పిన వివరాలన్నీ చాలు. మీ ఇల్లు అద్దె ఇల్లు, చిన్న ఇల్లు, ధనమదంతో బలిసిన వాళ్లకి, వంచకులకు ప్రవేశం ఇయ్యని ఇల్లు. నందగోపాల్ ముఖంలో బాధ స్పష్టంగా కనిపించింది. ఆ నిందలన్నీ నన్నేనా రాధి? ఎంత అపార్థం చేసుకుంటున్నావు నన్ను? ప్లీజ్ అడ్రస్ చెప్పు. ప్లీజ్ నువ్విక సంభాషణ పొడిగించకు, నా వెంట రాకు. ఒకటి చెప్పు పోని, నీకింకా వివాహం కాలేదుగా? అలా అడుగుతున్న అతడి వదనంలో బాధ, ఆశ, అభ్యర్థన ఏమీ గ్రాహ్యం కావడం లేదు ఆవేశంలోనున్న రాధికకు. చురుకుగా అసహ్యంగా చూచిందామె నందును. నాకు వివాహం అయ్యింది. అతడి కాళ్ళ కింద భూమి కదిలినట్టే అనుభూతి చెందాడు. ఆ గడంలోని ఆక్రందన నిదానస్తులకు తప్పక సుగ్రాహ్యం అవ్వగలదు. అతి కోపంగా ఉన్న రాధిక మాత్రం అవేమీ గ్రహించకపోగా అక్కసుగా అన్నది. ఇతడికి వేరే ధనవంతరాలైన భార్య, బిడ్డ, సంసారము, ఇల్లు అన్నీ ఉన్నాయి. అందుకే ఆ నీచుడిని మరిచిపోయి నాకు నేను ప్రశాంతంగా బ్రతకాలనుకుంటున్నాను. నివ్వెరపాటు చెందిన నందు తేరుకునేలోగానే ఆ దారిన వచ్చిన ఖాళీ రిక్షా ఆపి ఎక్కి నిష్క్రమించింది రాధిక. నందు దుఃఖం వర్ణనాతీతం. అతడెవరు? ఎవరైనా సరే నచ్చజెప్పి అతడితో రాధిక సుఖపడేట్లు చెయ్యాలి. కానీ అతడెవరో తెలియనిదే ఎలాగా? నందును అహోరాత్రులో ఆ విషయమే బాధించసాగింది. మళ్ళీ రాధిక కోసం వేచి ఉన్నాడు ఒకనాడు దారిలో. రాధి, నన్ను కొంతైనా మాట్లాడని, ఎందుకిలా నన్ను చూస్తేనే అగ్గి మీద గుగ్గిలంలా బగ్గుమంటున్నావు? రాధిక ముఖం క్రోధంతో అరుణిమదాల్చింది. నువ్వెందుకిలా నా బ్రతుకు నన్ను బ్రతకనీయక కక్ష సాధిస్తున్నావు? నీకు నేను అపకారం చేశాను. నీకై నువ్వు దారి చూసుకున్నావు. డబ్బున్న జీవితం ఏమైనా విలాసాలు కూడా నేర్పిందా నీకు? రాధి, ఏమిటి అబండాలు నా మీద? చిన్ననాటి స్నేహితురాలువు, మన మధ్య ఏమున్నదో కూడా మరిచి ఎలా మాట్లాడుతున్నావా? ఏమున్నదో మరిపించేంత ధనపు కైపు నాకు లేదు. అంటే నాకున్నదా లేదా అని అడుగుతున్న రాధిక కనులలోని తీవ్రత ప్రపంచాన్నే భస్మం చేసేంత ఉగ్రంగా ఉన్నది. ఎందుకలా అపార్థం చేసుకుంటున్నావు రాధి? నేను కైపెక్కిలేను. బాధను అనుభవించి అనుభవించి ఓదార్చే దయామయి కోసం వెతికి వెతికి వేసారిపోయాను. ఆ దయామయివి కనబడ్డావు. కానీ నా బాధ ఏమిటో వినకుండా నన్ను విదిలించి పారేస్తున్నావు. నిన్ను నేను మరువలేను రాధి. రాధిక వదనంలో జుగుప్స, అసహ్యం నర్తించాయి. ఆమె పెదవులపై హేళనాపూర్వకపు హాస్యం నిలిచింది. ఏం, ఎందుకు మరవలేవు? నీకు రెండో భార్యగానో ఉంపుడు గత్తగానో ఉండగల నీచురాలిగా నన్ను అంచనా వేసుకున్నావా? ఎంత దిగజారిపోయావు? నిర్గాంతపోయాడు నందు. రెండో భార్య? మొదటి భార్య ఎవరు? అమాయకత నటించకు, ఈసడించింది రాధిక. నువ్వేదో అపోహలో ఉన్నావు రాధి. నాకసలు వివాహం కాలేదు. రాధిక చూపులు కఠినంగా మారిపోయాయి. ఆ దృష్టి ఆనాడు గుడ్డి కొంగను భస్మం చేసిన కౌశికుని దృష్టికి ఏమాత్రం తీసిపోదనిపించింది. కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లి తననెవరూ చూడలేదనుకుంటుందట. ఆ జంతువు కంటే 4 ఆకులు ఎక్కువ చదవడంలో మాత్రమే మనుషుల ఆధిక్యతను నిరూపించుకున్నావు. నీ కూతురు అని నా స్టూడెంట్. రాధి, నటించకో. అసహ్యం కూడా కాదు, అంతకు మించిన భావం ఏదో కలుగుతున్నది నీపై. ఊరు మారావు, మతం మారావు, బుద్ధి కూడా మార్చుకున్నావన్నమాట. అంతటి పేదరికంలో కూడా అన్యాయాలకు ఎదురు తిరిగి జైల్లో కూర్చోడానికి కూడా తయారైన నా నందు ఎక్కడ? ఈనాడు స్నేహాన్ని కూడా విస్మరించి ఒక సాధారణ స్త్రీ జీవితాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తున్న ఈ మోసగాడెక్కడ? ఏమాత్రం మానాభిమానాలున్నా ఇక నన్ను కలుసుకోకు, మాట్లాడకు. లోకులు కాకులలా అరిచే అవకాశం కల్పించకు. అప్పటికే లోకుల దృష్టి తమపై పడినదని తెలీదు ఇటు రాధిక గాని అటు నందుకు గాని. లోకం ప్రసక్తి అనవసరం లేనట్లుగా టీ కొట్టు యజమాని అతివృద్ధుడైన అతడికి కళ్ళు కనిపించవేమోనని
లోకులు భ్రమసిన చెవులు వినిపించవు. ఎవరి గొడవ అక్కర్లేదని వాడిని మరెవరూ అనుకున్నది పొరపాటే. అప్పుడప్పుడు ఆ దారిని పోతున్న సైకిలు, స్కూటరు తాలూకు ప్రయాణికులకు కూడా రాధికా నందులో గమనించకపోవచ్చు. ఆయా వాహనదారులకు మాత్రం వీరిపై శ్రద్ధాశక్తులు ఎక్కువగానే ఉన్నవనక తప్పదు, వారి చూపులను బట్టి. నందగోపాల్కు కర్తవ్యం స్ఫురించడం లేదు. ఎలా రాధికతో తీరికగా మాట్లాడడం, ఎలా ఆమెను నమ్మింపచేయడం. ఇటు రాధిక తన ఇంట్లో అన్నపానాలను త్యజించి మార్గోపాయాన్ని ఆలోచించుతుంది. ఏమిటలా ఉంటున్నావు రాధి? చాలా పరధ్యానంగా ఆలోచిస్తూ ఉంటున్నావు అని 2 సార్లు అడిగింది రాజేశ్వరి. ఆమె నిన్ననే వచ్చింది పెద్ద కూతురు దగ్గర నుండి. వస్తూ వస్తూ ఆమె అనేక సమస్యలు మోసుకొచ్చింది అక్కడి నుండి. ముఖ్య సమస్య జగన్నాథం ఆరోగ్యం. అతడికి ఇప్పటికంటే మంచి భోజనం సదుపాయం, వైద్య సదుపాయాలు ఉంటే పక్షవాతానికి గురైన కాలు తిరిగి రావచ్చని డాక్టర్లు అంటున్నారు. ఇక్కడకు తీసుకువచ్చేస్తే? రాధిక ప్రశ్నకు అడ్డుగా తలాడించింది రాజేశ్వరి. మనుష్య బలగేమేది రాది ఇక్కడ. నువ్వు స్కూల్కు వెళ్ళందే మన బ్రతుకులు ఎలా గడుస్తాయి? ఒంటరిగా నేనెంత చాకరీ ఎలా చేయను? పోనీ మనం కూడా అక్కడికి వెళితే? నాకు అక్కడేమైనా ఉద్యోగం దొరికే అవకాశం ఉందా అమ్మా? ప్రయత్నిద్దామనే మీ అక్క బావ అంటున్నారమ్మా. అయితే మనం 2-3 రోజుల్లో వెళ్ళిపోదామమ్మా. ఉద్యోగానికి రాజీనామా ఇస్తానిక్కడ. రేపేనా మరి? అదేలే, ప్రిన్సిపల్కు చెప్పి ఒప్పించేసరికి ఎటో ఒక వారం రోజులు పడుతుందిలే. ఈలోగా ఇక్కడ ఇంటి అద్దె, అప్పులు అన్నీ తీర్చుకోవాలి మనం. ఈ మాటలు వింటూనే కళ్ళ నీళ్ళు జలజలారాలాయి రాజేశ్వరికి. ఇటువంటి జీవితం ఎలాగైపోయింది రాది? ఎన్నో లక్షలతో ఎంతో వైభవంగా నీ పెళ్లి చేసి చక్కని ఇంటికి నిన్ను పంపుదామనుకునేదానిని. నీ చేత ఉద్యోగాలు చేయించి ఆ డబ్బులతో బ్రతికే స్థితికి వచ్చాము. మీ నాన్న చేసిన అన్యాయాలకు ఎందరు ఏడ్చారో. వాళ్ల ఉసరే మనల్ని ఇలాగా పట్టి కుదుపుతోంది. ఇందుకు విముక్తి లేదేమో ఇక. ఈ మాటలు వింటూనే రాధిక మళ్ళీ ఆలోచనలోకి జారిపోయింది. నందు కూడా ఇటువంటి అన్యాయ మార్గంలోనికే దిగాడు కదా. అతని భవిష్యత్తు కూడా అబ్బా ఆలోచించడానికే ఘోరంగా ఉంది. ఇదేమి మనసో, అటు పూర్తిగా ద్వేషించనో లేకున్నది, ఇటు పూర్తిగా ప్రేమించి పునరుద్ధరించనో లేకున్నది. పాపం ఈరోజు అని తన వైపు ఎంత దీనంగా చూసింది. తను పూర్వంలా ప్రేమగా మాట్లాడడం లేదని ఆ పసిపిల్ల తెగ బాధపడుతుంది. కానీ బాధపడని, నాకేం, నేను బాధపడడం లేదు. రేపు మరో మంచి టీచర్ దగ్గరో ఆయా దగ్గరో ఇంకెవరి దగ్గరో అని తన బాధను మరిచిపోయి హాయిగా ఉంటుంది. కానీ నేను, నా బాధ ఇక ఇదేనా? నాపై ఇతరులకు లేని జాలి నాకెందుకు మరొకరిపై? చిన్ననాటి నుండి ఆర్ద్రత, అనవసరమైన ప్రేమే కదా నన్నిలా నిరర్ధక జీవితం గడిపేటు చేశాయి. ఇంకా ఇంత పిచ్చెందుకు? ద్వైత విభావాలతో సతమతమవుతూనేమన్నాడు కాన్వెంట్లో అడుగుపెట్టిన రాధిక కొంత ఆశ్చర్యానికి లోనైంది. అనితో వరండాలో ఎవరో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. రాధికను చూడగానే అని పరుగున వచ్చింది. గుడ్ మార్నింగ్ టీచర్. ఏమిటి? కర్కశంగా అడగబోయినా సాధ్యం కాలేదు. సహజ మృదుల సరళిలోనే అడిగింది రాధిక. అనితో ఉన్న మనిషి మాట్లాడాడు. నమస్కారం అండమ్మా, నేను నందగోపాల్ గారి సెక్రటరీని. నమస్కారం అన్నది తిరిగి సమాధానంగా రాధిక. నందగోపాల్ గారు 4 రోజులు ఊళ్ళో ఉండరు. ఈ పాపను స్కూల్ నుండి తీసుకెళ్ళడానికి, స్కూల్కు తీసుకురావడానికి కూడా నేనే వస్తూ ఉంటాను. కొత్త కదండి పాపకింకా. నేను రావడం ఆలస్యమైన పాపను కొంత తమరు దయతో. రాధిక దయాద్ర హృదయం కరగగా పాపను తలనివిరింది. ఎంత ఐశ్వర్యం ఉన్నా సుఖం లేని దురదృష్టవంతురాలు అని దయతో తలపోసింది. తమరు కాస్త కనిపెట్టి చూస్తే తమకు నిశ్చింత అని అయ్యగారు చెప్పమన్నారండి. పాప హోంవర్క్ అవి చేయలేకపోయినా దయతో క్షమించమని చెప్పమన్నారు. అలాగే మీరెళ్ళవచ్చు, కృతజ్ఞతలండి అంటూ అనీకి అతడు జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు. నేను వస్తానే రావాలమ్మా అని నువ్వు ఇంకెవరి కారు ఎక్కి వెళ్ళొద్దు, ఏ స్నేహితులేళ్లకు వెళ్ళొద్దు, అవి ఇవి కొనుక్కోవాలని వీధిలోకి పరిగెత్తొద్దు, వరండాలో పొందికగా కూర్చో, తెలిసిందా? అబ్బా ఎక్కడికి పారిపోను, కానీ మీరు వెళ్ళండి అంకుల్ అని ఆరింద అలా విసుక్కుంటుంటే సెక్రటరీతో పాటు రాధికకి కూడా నవ్వొచ్చింది. నాకు బొమ్మలు తేవాలి ఊరు నుంచి, డాడీకి చెప్పడ్డక్కు. సెక్రటరీ కనుమరుగయ్యే వరకు అని కేకలు పెడుతూనే ఉంది. రోజువారీ కార్యక్రమంలో మునిగిన రాధిక కనులలో అడుగడుగున నందగోపాల్ మెదులుతున్నాడు. అతడు పంపిన కబురు గురించి ఆలోచనలు వస్తున్నాయి. తన భార్య లేదని, అనీకి తల్లి ప్రేమ కొరత ఉన్నదని ఎందుకు అడుగడుగునా నాకు అన్యాపదేశంగా తెలియజేస్తున్నాడు గోపాల్.
ఏదో పెద్ద వర్తక వ్యాపారాలలో తను తాను బంధించుకున్న వ్యక్తి 2-3 రోజులేం కర్మ, నెలలు సంవత్సరాలు కూడా క్యాంపుల్లో ఉండవచ్చు. ఆశ్చర్యం ఏమీ లేదు. అది ఈసరికే అతడికి అతడి కూతురికి బాగా అలవాటైపోయి మామూలు విషయంగా తయారై ఉంటుంది. కొత్త ఏమీ లేదు. కొందరు ధనవంతుల పిల్లలు కేవలం మాయాల దగ్గరేగా పెరిగేది. తల్లి ముఖమే తెలియదు వాళ్లకు. మరి కబురు పప్పడంలో ఉద్దేశం స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది. నన్ను అని నీ దగ్గర చేయడం అతడి ఉద్దేశం కావచ్చేమిటి? స్పష్టంగా తెలుస్తుంటే హో, ఇటువంటి నందు ఎలా మారిపోయాడు? ఆనాటి నందు ఎంత అమాయకుడు, ఎంతటి నిజాయితీపరుడు, మరింత గుణవంతుడు. నేను అతి చనువుతో దరిజేరబోయిన అతి నిగ్రహంతో హద్దులు తెలియజెప్పిన నందు ఎందుకు ఇలా మారిపోయాడు? యాంత్రికంగా దైనందిన కార్యక్రమాలను నిర్వహిస్తున్నదే కానీ గతంలో పరిగెత్తిన మస్తిష్కం అడుగడుగున ఒక్కో జారిపోయిన దృశ్యాన్ని తెచ్చి కనులేదుట కనిపింపజేస్తుంది. 2-3 సార్లు తన పరధ్యాసను గమనించిన సహధ్యాయులు ప్రశ్నార్థక వదనాలతో కనుబొమ్మలెగరేశారు. హేళనాపూరితమైన నవ్వులతో సత్కరించారు. మధ్యాహ్నం తరగతిలో లెక్కలు చెప్పడానికి ఉపక్రమిస్తుంటే, ఇప్పుడు ఇంగ్లీష్ మేడం లెక్కలు పొద్దునంతా చెప్పారు అని జ్ఞాపకం చేసింది ఒక శిశింద్రి. పిల్లలంతా నవ్వారు ఆనందంగా. ఇన్నాళ్లకు మనం కూడా టీచర్ గారికి ఒక విషయం చెప్పగలిగామన్న ఆనందంతో. సాయంత్రం తన పనులు ముగిసిన తరువాత గృహోన్ముఖారాలు కాబోతున్న రాధిక దృష్టి వరండా మీద కూర్చుని పుస్తకం మీద ఏవేవో రాసుకుంటున్నా అని కనపడగానే పాదాలు నిలిచిపోయాయి. నాకెందుకు అనుకున్న మానవ సహజమైన క్రోధాన్ని, పాపం ఒక్కతే ఎలా గడుపుతుందో అనే సానుభూతి జయించగా అటు నడిచి అనిని సమీపించింది. అని ఏమిటది? అని ముఖం శతపత్ర పుష్పంలా వికసించింది. బొమ్మలు వేస్తున్నాను మేడం, చూడండి పిల్లి బొమ్మ బాగా వచ్చిందా? అది పిల్లో కుక్కో తెలియకున్నా చాలా బాగుంది అని అంగీకరించింది రాధిక. పసివాళ్లను నిరుత్సాహపరచరాదు అనే సూత్రాన్ని పాటిస్తూ. బాగా వడిలినట్లుంది అని ముఖం. అని ఆకలిగా ఉందా? అవును అనాలన్నట్టు అని పెదవులు కదిలాయి. కానీ లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపి మరో బొమ్మ గీయసాగింది. రాధిక స్త్రీ హృదయం విలువెల్లాడింది. లంచ్ టైంలో తినడానికి ఏం తెచ్చుకున్నావమ్మా? కుక్కు బ్రెడ్, ఆపిల్ ముక్కలు ఇచ్చాడు. అవి తినబోతుంటే అనిల్ అనే అబ్బాయి లాక్కున్నాడు మేడం. కింద పడి మట్టయిపోయాయి. రాధిక ప్రాణం అనిర్వచనీయమైన బాధకు గురైంది. మరి నాకు చెప్పలేదేం? ఎందుకు చెప్పలేదని? మన బాధ ఎవ్వరికీ చెప్పుకోకూడదు అంటారు డాడీ. ఒంటరిగానే బహిరిస్తే దేవుడు మనల్ని మెచ్చుతాడట. రాధిక అనిని చూస్తూ కనురెప్పలు కదల్చడం కూడా మర్చిపోయింది. చిన్న బాలిక, పెద్ద గుణం, ఎంతటి స్థిరసహిన్నత. నందు శిక్షణ చాలా గొప్ప. అంతలో స్త్రీ సహజమైన నిస్సహాయ క్రోధం మేల్కొంటున్నది. నందునా నేను మెచ్చుకుంటున్నాను? నా జీవిత నాశనానికి కారణమైన వారి బిడ్డన నేను ప్రేమగా సానుభూతిగా చూస్తున్నాను. రాధిక మౌనాన్ని అని పసి హృదయం మరొకలాగా అర్థం చేసుకున్నది. నేను కూర్చోగలను టీచర్, పర్వాలేదు. మీకు ఆకలి అవుతుందిగా, వెళ్ళండి. మీ అమ్మగారు మీకోసం చూస్తారు. మా అమ్మ లేదుగా, నేనంత ఆలస్యంగా అయినా వెళ్ళొచ్చు. ఆ నిష్కల్మాషాత్మకమైన అనురాగ జలదికి ఎదురీది నిలబడడం ఎంతమంది రాధికలకైనా అసాధ్యమే. కంట ఉబుకుతున్న నీటిని కనిపించనీయకుండా బిస్కెట్ తెప్పిస్తాను, తింటావా? అన్ని మోకాళ్లపై కూర్చుని అని బుగ్గలు నిమురుతో. అని మరలా తలవాల్చుకుంది. ఒకసారి కళ్ళెత్తి ధైర్యంగా చూసి మళ్లీ తల ఉంచి గీతలు గీసుకోసాగింది. బిస్కెట్స్ కాకపోతే ఇంకేం తింటావు? మన స్కూల్ స్టోర్లో చాక్లెట్లుంటాయి, కావాలా? అని తలెత్తకనే అన్నది మెల్లగా. ఆకలిగానే ఉంది మరి, కానీ ఎవరి దగ్గర తినకూడదన్నారు డాడీ. భగవాన్, ఐశ్వర్యవంతులు ఆకలి ఎరుగరంటారు, ఇదేమిటి మరి? అని ఎవరి బిడ్డో, నందుతో తనకేం విరోధమో అన్నీ మరిచి కరిగిపోయింది రాధికలో అంతర్లీనమై ప్రవహిస్తున్న మాతృత్వ మమకారం. నేనిస్తే తీసుకోవచ్చు, అందుకేగా మీ డాడీ నాకు అప్పచెప్పారు. అంగీకారంగా తలూపింది అని. తెప్పించిన బిస్కెట్స్ బ్రెడ్ తిని కూల్ డ్రింక్ తాగుతున్న అనిని చెమరించిన కన్నులతో చూసింది రాధిక. ఆమె అంతరంగం అనిర్వచనీయమైన నందలాస్యం చేసింది. ఒక పసిపాప క్షుద్బతను తీర్చగలిగానన్న తృప్తి ఎంత మహత్తరమైనదో అనుభవకరమైన రాధికకు మరేమీ అయిష్టత అణు మాత్రమైనా మిగల్లేదు అని పట్ల. ఉదయం ఏం తిన్నావు? బ్రెడ్, పాలు. మరి భోజనం ఒకసారే, రాత్రే చేస్తావా? అంతే మేడం, ఎక్కువ సతాయించితే కుక్కు పని మానుకుని వెళ్ళిపోతుందని డాడీ భయం. ఓహో,
అంచేత ఆవిడ నీకు కనీసం ఉదయం ఇంత పలహారమైనా చేసి పెట్టదన్నమాట. కనీసం టిఫిన్ బాక్స్లోనైనా. డాడీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేస్తుంది, ఎక్కువ తనే తినేస్తుంది తెలుసా టీచర్ అంటూ పకపకా నవ్వింది అని. రాధిక ఆశ్చర్యంగా చూసింది ఆలోచిస్తూ. కారణం అని అరుదుగా నవ్వుతుంది. ఎక్కువ మాట్లాడదు, తోటి పిల్లల వలె మాటిమాటికి కలహాలు పెంచుకోదు, అందరినీ పరిశీలనగా చూస్తుంది, మాట్లాడిస్తేనే మాట్లాడుతుంది. కారణం తల్లి లేకపోవడము, తండ్రి గట్టి శిక్షణ కావచ్చు. ఇలా నవ్వించే తల్లి లేక అంత మందకోడిగా ఉంటుందేమో. ఇప్పుడు తాత్కాలికంగా ఆ బాధ మరిచి నవ్వగలుగుతుందా? 4 రోజులు అలాగే నందగోపాల్ సెక్రటరీ వచ్చి తీసుకెళ్లే వరకు రాధిక అనిని జాగ్రత్తగా చూసుకుంది. 5వ రోజు కృతజ్ఞతలు తెలపడానికి తప్పక నందగోపాల్ వస్తాడని ఆమెకి తెలుసు. అందుకే ఆ రోజు సాయంత్రం మనీ వద్దకు పోకుండా ఆఫీస్ కిటికీలో నుండే ఓ కంట కాపలా కాయసాగింది. ఈరోజు నీ బుల్లి స్నేహితురాల్ని వదిలి వచ్చావేం అన్నది ప్రిన్సిపాల్ నవ్వుతూ. ఈరోజు ఆమె తండ్రి వచ్చేస్తారులేండి మేడం, పాపం తల్లి లేదట, కాస్త చూస్తూ ఉండమంటే ఈ 4 రోజులు చూస్తాను. నీ హృదయం మంచిది రాధిక, పిల్లల్ని తల్లిలా చూసుకుంటావు. నా సర్వీసులో చూసిన బెస్ట్ టీచర్ నువ్వు అన్నది అభినందనగా. రాధిక మనసులో ఆనందాన్ని అణుచుకుంటూ సౌమ్య స్వరంతో అన్నది. సాటి పిల్లలందరికంటే మౌనంగా నీరసంగా ఉండేది మేడం అని ప్రతి మాటలో ప్రతి చూపులో తనకు తల్లి లేదనే ధైర్యాన్ని ప్రకటిస్తూ ఉంటుంది. మొహం పూర్వం కంటే తేటగా ఉంటుంది. ప్రిన్సిపల్ హృదయపూర్వకంగా అభినందించింది రాధికను. ఆ పాప అదృష్టం నీ శిష్యురాలు కావడం. దేవుడు నీకు మేలు చేస్తాడు రాధిక. ఆ సమయంలోనే బయట కారు రావడం, నందగోపాల్ వచ్చి అనిని తోడ్కొని వెళ్లడం జరిగింది. ఆ తండ్రి కుమార్తెలు అటు ఇటు వెతకడం తన కోసమేనని రాధిక గ్రహించింది. నందగోపాల్ వెళుతూ వెళుతూ ఒకసారి మేడ మీదకి చూశాడు. రాధిక అతడికి కనిపించుకున్నా అక్కడ తప్పక ఉంటుందని తెలుసు. నిజమే రాధిక, ఆ అమ్మాయి చూడు ఎంత చింగున గెంతుతుందో. ఇది వరలో స్తబ్దుగా ఒకే తావున కూర్చుని ఉండేది. దైవం నీకు శుభం చేకూరుస్తాడు అని మరలా ఆశీర్వదించింది ప్రిన్సిపల్. నిర్వేదంతో తనలో తాను నవ్వుకుంటూ రాధిక ఇంటికి బయలుదేరింది. ఆమె మనసంతా అనియే నిండిపోయింది మరలా. నిజమే, నాకు అనిలో మార్పు కనబడుతున్నది. చాలా చలాకీగా తేజస్సుగా ఉంటుంది అని. రాధిక అనిని గురించి ఆలోచిస్తున్నట్లే రాజేశ్వరి రాధికను గురించి సరిగా అదే తరహా ఆలోచనలు చేస్తుంది. మా రాధి ఈ మధ్య కాస్త పూర్వంలాగా మళ్ళా నవ్వుతూ కనిపిస్తుంది. మూగతనం మాని కొంచెం మంచి చెడ్డలు స్కూల్ విషయాలు మాట్లాడుతుంది. ఏ మంచి స్నేహితులు దొరికారో ఏమో అంటుంది రాజేశ్వరి కింద వాట యజమానురాలితో. స్నేహితుడు అయితే బాగుంటుంది రాజేశ్వరి గారు. రాధిక ఇక పెళ్లి చేసుకొని ఒక ఇంటి దవ్వడం మంచిది. పెళ్లి చేసేయండి, చలాకీతనం రావాలంటే అదే వస్తుంది అని సలహా ఇస్తున్న జానకమ్మ రాజేశ్వరికి మంచి స్నేహితురాలు. ఏదో తగిన సంబంధం చేయలేనిదాననా అసలు పెళ్ళే వద్దని భీష్మించు కూర్చున్నది కదా, నేనేం చేయను. కలవరపడకండి రాజేశ్వరి గారు, దేవుళ్లే మెచ్చగల బుద్ధిమంతుతనం ఉన్నది రాధికలో. ఆ దేవుడినే నమ్మండి. రాధికకు అంతా శుభం జరుగుతుంది. వస్తూనే తన గదిలోకి నిష్క్రమించిన రాధికను ఆ ఇద్దరూ గమనించలేదు. జానకమ్మ మాటలకు నీరసంగా నిట్టూర్చింది రాధిక లోలోన. రాధిక మంచిది, దేవుడు మేలు చేస్తాడు, అందరూ అదే మాట అంటారు. అయితే నా జీవితంలో ఇక జరిగే మేలు ఏముండగలదు? జరిగిన కీడంతా జరిగిపోయింది. తపోభూమి పార్ట్ 5 సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.